నమస్తే నేను ప్రియా, వెల్కమ్ టు మై టీవీ న్యూస్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్లో కలిసిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తమ కుటుంబంపై చంద్రబాబు ఎందుకంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్య. లేని లిక్కర్ స్కామ్ ను నిజం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని, కూటమి ప్రభుత్వం వైసీపీని టార్గెట్ చేస్తుంది అని మండిపాటు. లేని లిక్కర్ స్కామ్ ను నిజం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని, కూటమి ప్రభుత్వం వైసీపీని టార్గెట్ చేస్తుంది అని మండిపాటు. తమ కుటుంబంపై చంద్రబాబు ఎందుకింత కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నాడో అర్థం కావడం లేదని వైఎస్ఆర్సీపీ నేత తంబాలపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి మండిపడ్డారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్లో శాసన మండలి చైర్మన్ మోషన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాద్ రాజ్ కలిశారు. ఈ సందర్భంగా ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ తమ నేతలను టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్లు చూస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్, కూటమి ప్రభుత్వం తమపై ఇలాంటి వేధింపులు మంచిది కాదన్నారు. కనీసం మాట్లాడే స్వేచ్ఛ లేని పరిస్థితి కల్పిస్తున్నారని, ములాఖాత్లో సైతం పక్కనే పోలీసులు ఉంటున్నారని చెప్పారు. ఏ తప్పు చేయని మనిషిని దారుణంగా ఇబ్బందులు పెడుతున్నారని, శత్రువుకి కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదన్నారు. మమ్మల్ని ఏ రకంగా గానీ మిథున్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా, ఏదో ఒక దేశద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్టులు, మావోయిస్టులు ఆ మాదిరితో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం సమిశ్రగూడెం మండలం ప్రజా పరిషత్ కార్యాలయంలో మంత్రి కందుల దుర్గేష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ త్వరలోనే బంగారు కుటుంబాలను ఎన్నిక చేస్తామని, బంగారు కుటుంబాల అవసరాలు తీర్చేందుకు సంపన్న వర్గాలతో మమేకం అవుతామని తెలిపారు. పేదరికాన్ని తగ్గించడమే P4 పథకం ముఖ్య ఉద్దేశం అన్నారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలు పూర్తి పారదర్శకంగా, సమర్థవంతంగా చేరాలి అనే దృష్టితో పాలనా వ్యవస్థను దగ్గర నుంచి పరిశీలించడమే లక్ష్యంగా ఈ తనిఖీ చేపట్టామని తెలియజేశారు. ప్రతిష్టాత్మకంగా బంగారు కుటుంబాలు, అదేవిధంగా మార్గదర్శులు అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా సమాజంలో పేదరికాన్ని తగ్గించాలి అనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నమే ఈ P4 ప్రోగ్రామ్. ఇది మొత్తంగా మనం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనేటువంటి విజన్ ప్లాన్ ఏదైతే ఉందో అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు దీని మీద సమీక్ష చేసి మాకు పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు ఇస్తున్నటువంటి మార్గదర్శకత్వాన్ని దృష్టిలో పెట్టుకుని నిడదవోలు నియోజకవర్గంలో ఏ మేరకు మన P4ని మనం మార్గదర్శుల్ని, బంగారు కుటుంబాలని మ్యాచ్ చేసామనేటువంటి అంశం మీద ఒక రివ్యూ ఇప్పుడు చేసుకోవడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో మనం లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు అడ్డే లేకుండా పోతుంది అని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లిక్కర్ కేసు తాజా పరిమాణాలు, జగన్ నెల్లూరు పర్యటన ఆంక్షలపై ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలాలు అద్దుతోందన్నారు. అధికార ప్రభుత్వానికి తొత్తుగా మారిన టీవీ ఛానళ్లు, మీడియా సంస్థలు పొద్దుటి నుంచి మసాలా వార్తలు వండి వారుతున్నాయని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారమే వీళ్ళ లక్ష్యంగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయంగా వైఎస్ జగన్ తనకు అడ్డుకుండకూడదనే చంద్రబాబు ఆలోచన అని ఆరోపించారు. దానికోసమే పార్టీని దెబ్బతీయాలి అని ఎల్లో మీడియాతో నానా ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. మిగతా వాళ్ళకైతే ఏదో ప్యాకేజీ మాట్లాడుకోవచ్చు, కానీ జగన్తో అది కుదరదు కాబట్టి ఏదో రకంగా అడ్డంకి లేకుండా జైల్లో పెట్టి తద్వారా పార్టీని లెగలేకుండా చేయాలనేటువంటి వీళ్ళందరి సామూహిక కుట్రలో భాగమే రోజు వీళ్ళు వండి వార్చేటువంటి వార్తలు. దానిలో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 కార్యక్రమంలో భాగంగా మార్గదర్శుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా స్వచ్ఛందమని, ఎవరిని బలవంతం చేసే పరిస్థితి తీసుకురావద్దు అని ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సూచించారు. విశాఖ జిల్లా గాజువాక జోనల్ కార్యాలయంలో P4 అమలు తీరుపై చర్చించేందుకు సచివాలయ కార్యదర్శులు, జీవీఎంసీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన పల్లా మాట్లాడుతూ గాజువాకలో 107 సచివాలయాల ద్వారా ఇప్పటికే 15,000 బంగారు కుటుంబాల ఎంపిక జరిగిందన్నారు.
పేదరిక నిర్మూలన చర్యల్లో భాగంగా మార్గదర్శుల ఎంపికలో ఎక్కువగా ఎన్జీఓలు ఉండేలా చూడాలన్నారు. అనంతరం జోనల్ కమిషనర్ బీఆర్ఎస్ శేషాద్రి సర్వే వివరాలు తెలిపారు. సహాయ కమిషనర్ రామన్ నారాయణ, గాజువాక సిఐ పార్థసారథి, ఈఈ అప్పారావు, ఏసీపీ వెంకట్రావు, యూసీడీ ఏపీడీలు గంగాధర్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సో అలాగే సార్ ఆస్తి క్రియేట్ చేసే అవుతాం. రెండోది మూడోది వాడు 60 సంవత్సరాలు దాటింది, లేకపోతే అవధివాడు, అంగవైకల్యం ఉంది అన్నటువంటి మనం పెన్షన్ ఇప్పించవచ్చు కదా. సో మనము పట్టా ఇప్పించవచ్చు, ఇల్లు కట్టించవచ్చు, వాడికి పెన్షన్ ఇప్పించవచ్చు. ఇవన్నీ కూడా ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి పనులు. అందుకని మనం పూర్తి ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు అందించేటట్టుగా మనం చేయాల్సిన అవసరం. దాన్ని ఏమన్నారు ముఖ్యమంత్రి. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం పరిధిలోని 5 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి సుమారు 2.57 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను నార్త్ జోన్ డీఎస్పీ వై శ్రీకాంత్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ ఆదేశాల మేరకు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వై సత్యకిషోర్ పర్యవేక్షణలో సీతానగరం ఎస్ఐ డి రామ్ కుమార్ సిబ్బందితో వెళ్లి గంజాయి అక్రమ రవాణాపై కొరడా జులిపించారు. నల్గొండ గ్రామ శివారు మామిడి తోట వద్ద 5గురిని అదుపులోకి తీసుకుని వీఆర్ఓ సమక్షంలో 5 ప్యాకెట్లలో ఉన్న సుమారు 2.57 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మామిడి తోటల వద్ద కొంతమంది వ్యక్తులు అక్రమంగా గంజాయిని కలిగి ఉన్నారనే సమాచారం రావడం జరిగింది. ఈ సమాచారం మేరకు సీతానగరం ఎస్ఐ గారు వారి సిబ్బంది వారి వద్దకు వెళ్లి వారి దగ్గర నుంచి ఒక 2.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీరు 5గురు కూడా ఒరిస్సా నుంచి గంజాయిని అక్రమంగా తీసుకొచ్చి ఇక్కడ చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి రిటైల్ గా విక్రయించడానికి ప్రయత్నిస్తున్నారు. వారందరినీ అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ వివరాలు చింతల గంగరాజు, సన్ ఆఫ్ వీరరాజు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు రానున్నాయి అని విశాఖ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పరశురామరాజు తెలిపారు. పాత గాజువాక కూడలిలో సీనియర్ భాజపా నేత కర్ణంరెడ్డి నరసింగారావు ఆధ్వర్యంలో యువతకు ఉపాధి అవకాశాలే లక్ష్యంగా ఏర్పాటు చేసిన కేఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ కార్యాలయాన్ని డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ రెడ్డి, సిఐ పార్థసారథితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పారిశ్రామికంగా విశాఖ అభివృద్ధి చెందుతున్నప్పటికీ నిరుద్యోగ సమస్య వెంటాడుతున్న నేపథ్యంలో ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో పాటు ప్రైవేట్ సంస్థలు ఉపాధి కల్పించడానికి ముందుకు వస్తున్నాయని చెప్పారు. కేఎన్ఆర్ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా రానున్న 5 ఏళ్లలో 50,000 మందికి ఆయా రంగాలలో ఉపాధి అవకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. వ్యాపార రంగంలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు అందించడమే ముఖ్య ఉద్దేశమన్నారు. గాజువాక కూడల్లో కేఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ పేరుతో నూతన వ్యాపార సంస్థ కార్యాలయం ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయే రోజుల్లో నిరుద్యోగ యువతకు మా కేఎన్ఆర్ ఎంటర్ప్రైజెస్ ద్వారా వివిధ రంగాల్లో ఉపాధి కల్పించడం నిమిత్తం ఈ సంస్థ ప్రారంభించడం జరిగింది. రాబోయే 5 ఏళ్లలో కనీసం ఒక 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలనేదే నా యొక్క టార్గెట్. మాకు అక్కడ ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ ఉన్నారు. మన ఇండియాలో కూడా వివిధ రాష్ట్రాల్లో మాకు మంచి ఫ్రెండ్స్ సర్కిల్ ఉంది. అందరితో కూడా మాట్లాడి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు ఎలాగైతే నాకు అన్ని రంగాల్లో సహకారాలు అందించారో. తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కొంతమూరులో భార్యను హత్య చేసిన ఘటనలో భర్త మాణిక్యాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై నార్త్ జోన్ డీఎస్పీ శ్రీకాంత్ మాట్లాడుతూ అనుమానం పెనుభూతంలా మారి ఎవరూ లేని సమయంలో నాపరాయితో కొట్టి చంపారని తమ దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపినట్లు తెలిపారు. ఈ కేసును రాజనగరం ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్ దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. నేరం జరిగిన 48 గంటల్లోనే కేసును ఛేదించినట్లు తెలిపారు. నేరస్తుని పట్టుకున్న రాజనగరం ఇన్స్పెక్టర్ ఎస్ ప్రసన్న వీరయ్య గౌడ్, ఎస్ఐ కేవి నాగార్జున, పి నారాయణమ్మ సిబ్బందిని అభినందించారు. పారిపోవడం జరిగింది. వెంటనే ఇంట్లో ఉన్న పిల్లలు చుట్టుపక్కల వాళ్ళ అమ్మగారు అనేటువంటి నల్లమాటి లక్ష్మికి సమాచారం అందించడం, వాళ్ళు ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్లడం జరిగింది. హాస్పిటల్కి తీసుకెళ్లేలోపే చనిపోవడం జరిగింది మిత్రురాలు. ఈ నేపథ్యంలో కేసుని ఛాలెంజింగ్ గా తీసుకొని మన రాజానగరం సిఐ గారు, ఎస్ఐ నాగార్జున, వాళ్ళ సిబ్బంది కూడా దర్యాప్తును వేగవంతం చేయడం జరిగింది. ఈ క్రమంలో ముద్దాయి అయినటువంటి అంటే ఫిర్యాదుదారు అల్లుడు అనేటువంటి మాణిక్యంని నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొంతమూరు బ్రిడ్జి వద్ద
రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభంలో లారీ రవాణా రంగం కూరుకుపోయింది అని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన నాగరాజు పేర్కొన్నారు. కాకినాడ రూరల్ జిల్లా తూరంగి గ్రామంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. గ్రీన్ ట్యాక్స్ తగ్గించడం పట్ల ఉమ్మడి గోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. రవాణా వ్యవస్థ అనేది చాలా తీవ్రమైన పరిస్థితిలో సాగు బతుకుల మీద ఉంది. దీని మీద నిన్న జిల్లా కలెక్టర్ గారికి మా ఇబ్బందులన్నీ కూడా కంప్లైంట్ ద్వారా ఇచ్చి గ్రీన్ సెల్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మొన్న రీసెంట్గా 4 నెలలు 5 నెలల ముందు జిల్లా కలెక్టర్ గారు, మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రెస్ మీట్లో లారీ ఓనర్ల మీద, లారీ యూనియన్ల మీద ఒక ప్రెస్ ద్వారాగా కొన్ని అంశాలు చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. అయ్యా దయించి ఒకటే చెప్పగలుగుతున్నాం, జిల్లా యూనియన్ల తరపు నుంచి సుమారు 28 యూనియన్లు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ చైర్పర్సన్ కామెడీ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టౌన్ ప్రెసిడెంట్ బొంతు సత్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు, సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. కుటుంబ వ్యవస్థ బలంగా ఉన్నప్పుడే సమాజం బలంగా ఉంటుంది అని కాకినాడ జిల్లా పిఠాపురం ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రరావు తెలియజేశారు. పిఠాపురంలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కుటుంబ ప్రబోధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుండి మేధావులు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులు పాల్గొని నేటి కుటుంబ వ్యవస్థలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ రామచంద్రరావు మీడియాతో మాట్లాడారు. మనుషులు అయితే కలిసి ఉంటున్నారు కానీ మనసులు కలిసి ఉండట్లేదు. ప్రేమాభిమానాలు అనేటువంటివి చాలా తగ్గిపోతున్నాయి. ఇటువరకు ఉన్నటువంటి బంధుత్వాలు, బాంధవ్యాలు కూడా క్రమేపీ తగ్గిపోవడం, నాకు నేనే అని అనుకునేటువంటి వ్యవస్థ నిర్మాణం అవుతుంది. దాని నుంచి మనం బయటపడాలనే ఉద్దేశంతో ఈ కుటుంబ ప్రబోధన అనేటువంటి ద్వారా సమాజంలో ఉండే వ్యక్తులందరినీ కూడా సంఘటితపరిచి కుటుంబాలను మళ్ళీ మనం సుస్థిరపరచుకోవాలి అనేటువంటి ఆలోచనతో మనం ముందుకు పెడుతున్నాం. ఇది అందరం కూడా సమాజాన్ని చైతన్యం, కుటుంబం బాగుంటేనే వ్యక్తి బాగుంటాడు, వ్యక్తి బాగుంటేనే సమాజం బాగుంటుంది. ఇది కుటుంబ ప్రబోధన యొక్క లక్ష్యం. ఈరోజు ఇక్కడ 26 జిల్లాలకు సంబంధించి కుటుంబ ప్రబోధన సమావేశం జరుగుతుంది. గుంటూరు నుంచి విజయనగరం వరకు కూడా మంచి కుటుంబ వ్యవస్థ నిర్మాణం చేయడం దీని ప్రధాన ఉద్దేశం. కాకినాడ రూరల్ ఇంద్రంపాలెం గ్రామం సచివాలయం 3లో గ్రామ సభ నిర్వహించారు. పీఓ బంగారు కుటుంబం, పేదరిక నిర్మూలన కోసం కుటుంబాల దత్తత గురించి మార్గదర్శక ఎంపిక నిమిత్తం కూటమి నాయకులు, సభ్యులు అందరూ కలిసి గ్రామ సభలో చర్చించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా గ్రామ కమిటీ అధ్యక్షులు దొడ్డిపట్ల అప్పారావు, కాకినాడ రూరల్ నియోజకవర్గ జనసేన ఉపాధ్యక్షులు గవర శ్రీరాములు, పూసుల యేసు, కాజు నెహ్రూ, సురేష్ నాయుడు, టి రమేష్, పి గురుమూర్తి, సిహెచ్ సూర్య ప్రకాశం తదితరులు పాల్గొన్నారు. బిలో పవర్టీ లైన్ అంటే 100 నుంచి 1 నుంచి 100 వరకు 20% బిలో పవర్టీ లైన్ ఎవరుంటే వాళ్ళని గుర్తించి సీఎం సహాయ నిధి ద్వారా వైద్య నిమిత్తం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అనేక మంది నిరుపేదలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ ఆర్థికంగా ఆదుకుంటున్నారని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. పిఠాపురం మండలానికి సంబంధించి పలు గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను శ్రీనివాసరావు చేతుల మీదుగా అందజేశారు. పిఠాపురం నియోజకవర్గంలో పిఠాపురం మండలంలో 12 చెక్కులు, సీఎంఆర్ఎఫ్ రిలీఫ్ చెక్కులు 6,85,000 5వ విడత పంపిణీ జరుగుతుంది. ఇప్పటికి 5 దఫాలుగా ఈ నియోజకవర్గంలో పంపిణీ చేశాం. డైరెక్ట్ గా ఎవరైతే వీరు సీఎం రిలీఫ్ కోసం అప్లై చేశారో వారందరికి కూడా 1,20,00,000 డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఎల్ఓసి రూపంలో అంటే ముందస్తుగా ఆపరేషన్లు జరగకుండానే ఆయా ఆసుపత్రులకు ఇచ్చే విధానాన్ని ఎల్ఓసి అంటారా, ఆ రకంగా కూడా. కాకినాడ జిల్లా స్థానిక మల్లాడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ సాలిపేట మరియు మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ చర్చి స్క్వేర్ సెంటర్ జగన్నాథపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆశయం మేరకు బాలికలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో మార్షల్ ఆర్ట్స్ లో ఉచిత శిక్షణ ఇస్తున్నామని ట్రస్ట్ ఫౌండర్ మరియు చైర్మన్ తెలిపారు. బాలికల్లో మనోధైర్యాన్ని నింపడానికి ప్రత్యేకంగా మార్షల్ ఆర్ట్స్ లో అనుభవం ఉన్న వారిచే శిక్షణ నిర్వహిస్తున్నామని తెలిపారు.
గిరినాగుపాము గుడ్లు పెట్టిన వాలాబు గ్రామంలో కలకలం రేపింది. అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గ పరిధి దేవరాపల్లి మండలం వాలాబు గ్రామ శివారులో అరుదైన దృశ్యం స్థానికులను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. పొలాల్లో పశువులను కాస్తున్న రైతులు ఓ విషనాగుపాము గుడ్లు పెట్టిన స్థలాన్ని గుర్తించారు. ఆ సమయంలో పాము ఆ ప్రదేశాన్ని కాపాడుతూ బుసలు కొడుతూ దాడికి దిగేలా ఆగ్రహించడంతో రైతులు ప్రాణభయంతో అక్కడి నుండి తప్పించుకున్నారు. వెంటనే వారు ఆ విషయాన్ని అటవీ శాఖకు తెలియచేయడంతో తూర్పు కనుమల వన్యప్రాణి సంరక్షణ సంస్థ ప్రతినిధులు కృష్ణప్రసాద్ మూర్తి, కంటి మహంతి అక్కడికి చేరుకుని పామును పరిశీలించారు. పాము ఆడదిగా గుర్తించిన సిబ్బంది పాము అక్కడే ఉండగా గుడ్లకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా కొద్ది రోజులు జాగ్రత్తగా పరిశీలించాలని చూశారు. కొద్ది రోజుల తర్వాత పాము అక్కడి నుండి నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. వెంటనే వన్యప్రాణి సంరక్షణ బృందం గుడ్లను రక్షించేందుకు ప్రత్యేకంగా వలకట్టారు. సుమారు నెల రోజుల పాటు గుడ్లను పర్యవేక్షించగా ఒక్కసారి 30 పాము పిల్లలు బయటకు వచ్చాయి. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు శివకుమార్, బీట్ ఆఫీసర్ సాయి ప్రణీత్, వన్యప్రాణి సంరక్షణ బృందం సభ్యులు కలిసి ఆ పాము పిల్లలను జాగ్రత్తగా బాక్సులో వేసి శంకరం రిజర్వ్ ఫారెస్ట్లోకి సురక్షితంగా వదిలేశారు. తీసుకుందాం ఒకసారి, అంటే నెస్టింగ్ అయిందని మనకు కన్ఫర్మేషన్ కావాలి కదా. అదే బ్యాంబో పంట దగ్గర కనిపిస్తుందని విశాఖ జిల్లా పెందుర్తి కేంద్ర సహకార బ్యాంక్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడిగా మండలంలో పులగాలిపాలెం గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు అయితా సింహాచలం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొని సింహాచలం చేత ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మీ సామర్థ్యం ప్రజలకి, ఎందుకంటే నీకు తోడు నేనున్నాను, పవన్ తాతారావు గారు ఉన్నారు. నువ్వు ఎంతమందికి లోన్లు తీసుకొచ్చినా, ఎంతమంది ఏది వాళ్ళన్నా పవన్ తాతారావు గారు మన సొంత మనిషి. జిల్లా అంతా ఆయనకు ఒక ఎత్తు, పెద్దతో ఒక ఎత్తు. అంతేనండి, తాతారావు గారు నాకు అత్యంత ఆప్తుడు కాబట్టి నేను 3 PSCలో కూడా బాబ్జీ గారికి కూడా చెప్తాను. లంకిలపాడు ఆయనదే, ఇక మా 5 సింహాచలానికి చెప్తున్నాను. సుమారు 308 కోట్ల రూపాయల నిధులతో పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశామని, ఉప్పాడ సముద్రపు కోత గురి అవ్వకుండా ఉండడానికి సుమారు 324 కోట్ల రూపాయల నిధులను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ మంజూరు చేయించారని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాసరావు తెలిపారు. జనసేన పార్టీ కార్యాలయంలో శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. గత వారంలో వచ్చినటువంటి తుఫాను మూలంగా మరీ కొన్ని గృహాలు ధ్వంసం అవడం జరిగింది. ఈ సందర్భంగా కూడా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో వచ్చిన వెంటనే 1 నెలలోనే దీని మీద దృష్టి సారించారు. కేంద్ర ప్రభుత్వానికి నివేదించారు. ఈవేళ ఫైనల్ స్టేజ్లో ఉంది. ఫస్ట్ వీక్లో ఫైనల్ మీటింగ్ ఉంది. ఆల్మోస్ట్ ప్రాథమికంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం తానేలంక పంచాయతీ పరిధిలోని వడ్డేగూడెం గ్రామానికి విద్యుత్ అంతరాయంతో నెల రోజులుగా సతమతమవుతున్నామని, రాత్రి సమయంలో విద్యుత్ అంతరాయంతో చంటి పిల్లలు వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెబుతున్నారు. స్థానికంగా లైన్మెన్ లేకపోవడం, అధికారులు స్పందించకపోవడంతో స్థానిక ఎలక్ట్రికల్ ఆఫీస్ వద్ద గ్రామ ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. ఏ పాము వస్తుంది ఏమవుతుంది, మొన్న అక్కడ పాము గారు చచ్చిపోయింది, ఎవడో సమాధానం లేదు దానికి. ఇప్పుడు కరెంట్ లేదు, ఇప్పుడు చీకట్లో పడుకోవాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఇన్వర్టర్లు ఉంటాయి, మా అందరికి ఉన్నట్టు మా అందరికి ఉంటాయా? మీరు ఇన్వర్టర్ల మీద తొంగున్నారు, ఏసీల్లో తొంగున్నారు. మాకు ఉంటుందా? ఎవడ రెస్పాన్సిబుల్? ఇప్పుడు పాము కడితే ఎవడ రెస్పాన్సిబుల్ ఇస్తాడు? నువ్వు ఇస్తావా? ఇప్పుడు అండి అయితే మాకు అప్పుడే ఈ వారానికి ఒకసారి 2 సార్లు కరెంట్ పోతుందండి. 2-3 సార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకోవట్లేదండి. ఏఈ గారు చెప్తే ఏఈ గారే మార్నింగ్ చేస్తాం, ఈ నైట్ మాత్రం మీరు అలా ఉండండి, పొద్దున 6 గంటలకు వచ్చి. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే నిత్యం ప్రజల్లో ఉండే వంశీకృష్ణ శ్రీనివాస్పై వైసీపీ శ్రేణులు అవాకులు చవాకులు పేలితే ప్రజలు వారిని తరిమి కొడతారని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జనసేన నాయకుడు రాజు గౌడ్ యాతా అన్నారు. విశాఖ డాబా గార్డెన్స్లోని విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో రాజు గౌడ్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి చెందిన 41వ వార్డు కార్పొరేటర్ భర్త
కోడిగుడ్ల శ్రీధర్ వైసీపీ మీటింగ్లో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గురించి తప్పుగా నీచంగా మాట్లాడడం జరిగిందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. వెంటనే పోలీసులు అతనిపై తగు చర్యలు తీసుకోవాలి అని తెలియజేయడం జరుగుతుందన్నారు. వైసీపీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని, ప్రజలు ఇది గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ నగర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సుభాష్ చంద్రబోస్, జనసేన యువ నాయకులు సయ్యద్ సాయి, దిలీప్, ముస్లిం నాయకుడు అస్గర్ అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ పోలీసు వారు ఇమ్మీడియట్ గా అతను చేసిన పని ఐపీసీ 153 సెక్షన్ ప్రకారం ఇమ్మీడియట్ గా అతన్ని అరెస్ట్ చేయాలి. మేము సిఐ గారిని కన్సల్ట్ చేయడం అయింది. ఈ కాంటెక్స్ట్ లో లీగల్ ఒపీనియన్ కోసం వెయిట్ చేస్తున్నాం అన్నాడు. దౌర్జన్యంగా ఎమ్మెల్యేని కొట్టండి తిట్టండి అని పబ్లిక్ స్పీచ్ ఇచ్చినప్పుడు ఇంకా లీగల్ ఒపీనియన్ ఏంటండి? ఈ విషయంలో సిపి గారు స్పందించి వాడిని అరెస్ట్ చేసి లోపలేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలందరూ కూడా యుద్ధానికి మేము తలపడతామని తెలియజేస్తున్నాం. దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే, బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, పేదల పెన్నిది, ఆపద్బాంధవుడు, నిరంతరం ప్రజలతో ఉండే ఏకైక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారి మీద 41వ వార్డుకు చెందినటువంటి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ మొన్న నీచాతినీతంగా మాట్లాడాడు. వారిని ఖండించడం కోసం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. వంశీకృష్ణ శ్రీనివాస్ జోలికి వస్తే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం లంక గ్రామ విద్యార్థులకు లైఫ్ జాకెట్లను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, పి గన్నవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ అందజేశారు. ఇక్కడ వశిష్ఠ నది మీదుగా ప్రతిరోజు విద్యార్థులు నాటుపడవపై ప్రయాణం సాగిస్తూ ఉండడంతో స్థానికులు తెలిపిన సమాచారంతో మంత్రి, ఎమ్మెల్యే ధన సాయంతో సుమారు 50 మంది విద్యార్థులకు లైఫ్ జాకెట్లు అందజేశారు. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం లంకల గన్నవరంలో కొంతమంది విద్యార్థులు సుమారు 48 మంది చదువుకుని అయోధ్య లంక నుంచి ఇక్కడికి రావటం, మరి వాళ్ళు ఈ యొక్క నది దాటి ఇటు రావటం, మరి ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు. మరి ప్రమాదం పొంచి ఉంది కాబట్టి దాన్ని అధిగమించాలి. గమ్మున సేఫ్టీ అనేది ఎట్టి పరిస్థితుల్లో అవసరం. మన రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకునే వెళ్ళండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే తరచుగా మనం చూస్తూ ఉంటాం, ఎక్కువ పెట్టుకోరు. అలాగే చిన్నపిల్లలు కాబట్టి లైఫ్ జాకెట్స్ అనే అవసరం అని చెప్పి బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బక్కా పరంజ్యోతి, పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వేమేశ్వరి పేర్కొన్నారు. కాకినాడ అంబేద్కర్ భవనంలో పార్టీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులుగా బి చక్రవర్తితో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ గ్రామ, మండల, పట్టణ, జిల్లా స్థాయి బలోపేతం చేస్తూ నూతన కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధ్యక్షులు బొంగా చక్రవర్తి, జిల్లా కార్యదర్శి మొహమ్మద్ అధికార్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ అరుణ్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు చిండాడ అర్జున్, వెంకటేష్, జిల్లా కార్యదర్శులు పెనుపోతుల అర్జున్, లక్ష్మణ్, స్వామి, జిల్లా కోశాధికారి నాగరాజ్తో పాటు కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోశాధికారి అడ్వకేట్ పందిరి నాగరాజు గారిని జిల్లా కమిటీలో గడంగి అన్ని కార్యక్రమాలు వారు రామ్మోహన్ గారు పూర్తిగా ఆర్గనైజ్ చేయాలని చెప్పేసి వారికి కోరడం జరిగింది. అలాగనే ఈ విధంగానే నెక్స్ట్ జిల్లా కమిటీ సభ్యులుగా పద్మజ గారిని, సూర్యకుమార్ గారిని, సలీమా అఖ్తర్ గారిని, మేడిశెట్టి శ్రీను గారిని మొత్తం ఒక 12 మంది సభ్యులుగా ఈ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ జిల్లా కమిటీ మొత్తంగా కూడా ఈ కాకినాడలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, ముస్లిమ్స్ అండ్ క్రైస్తవులు అందరినీ కూడా, బహుజన కులాలందరూ కూడా సమీకరించి రాబోయేటువంటి కాలంలో బహుజనుల మధ్య ఐక్యత తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ పాలన, 2 కులాల పాలన, ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ అనేటువంటి 2 పార్టీలు, 2 కులాలు చేసినటువంటి ఈ పాలనకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ ఏర్పడటానికి మరి ఈ జిల్లాలో ఈ కమిటీ బాగా కృషి చేస్తుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అలాగనే సీనియర్ నాయకులుగా, అలాగనే ప్రజల మధ్య నిత్యం ఉండి ప్రజా సమస్యలతో అర్థం చేసుకుంటూ ముందుకెళ్లేటువంటి నాయకత్వం ఈ రోజున మరి జిల్లా అధ్యక్షులుగా చక్రవర్తి గారు, అడ్వకేట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ అధికారి గారు ఉన్నారు. మిగతా నాయకత్వంలో మిగతా అందరూ కూడా
కమిటెడ్గా పనిచేసినటువంటి నాయకులందరూ కూడా మరి రాబోయే కాలంలో ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీని మరి ముందుకు నడిపిస్తారని చెప్పి పూర్తి విశ్వాసంతో రాష్ట్ర కమిటీ ఉన్నది. మరి ఈ సందర్భంగా మహిళలు కూడా మేము ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఉన్నాం. కాబట్టి 4 మహిళా సభ్యులు కూడా ఈ రోజు మనం ఈ కమిటీలో తీసుకోవడం జరుగుతుంది. వార్తలోని ముఖ్యాంశాలు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖాత్లో కలిసిన ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తమ కుటుంబంపై చంద్రబాబు ఎందుకంత కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారో అర్థం కావడం లేదని వ్యాఖ్య. లేని లిక్కర్ స్కామ్ ను నిజం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని, కూటమి ప్రభుత్వం వైసీపీని టార్గెట్ చేస్తుంది అని మండిపాటు. లేని లిక్కర్ స్కామ్ ను నిజం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారన్న మాజీ మంత్రి పేర్ని నాని, కూటమి ప్రభుత్వం వైసీపీని టార్గెట్ చేస్తుంది అని మండిపాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.